జీతం పెరుగుతున్నా చేతిలో డబ్బు మిగలడం లేదా? మధ్యతరగతి ఎక్కువగా చేసే పొరపాటేంటో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ జీతం పెరుగుతోందా? ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ వస్తోందా? ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తున్నాయా? కానీ నెలాఖరుకు బ్యాంక్ అకౌంట్ చూస్తే మాత్రం పెద్దగా డబ్బు మిగలడం లేదా? జీతం పెరిగినా అప్పులు తగ్గడం లేదా? పొదుపు పెరగడం లేదా? మీకు మాత్రమే కాదు ఫ్రెండ్స్, దేశంలో లక్షలాది మంది మధ్యతరగతి కుటుంబాలు ఇదే సమస్యను ఎదుర్కొంటూ ఉన్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? ఎక్కువ సంపాదిస్తున్నా ఎందుకు ఆర్థిక భద్రత పెరగడం లేదు? ఎందుకు కొంతమంది తక్కువ జీతంతో కూడా సంపదను నిర్మించుకోగలుగుతున్నారు? మరికొందరు లక్షల రూపాయల జీతం సంపాదించినా కూడా నెలాఖరుకు ఖాళీగా మిగిలిపోతున్నారు. ఈ రోజు వీడియోలో ప్రతి మధ్యతరగతి కుటుంబం తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక ఆర్థిక రహస్యాన్ని డీప్ గా తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో చెప్పబోయే ఒక చిన్న నియమం మీ ఆర్థిక జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఫ్రెండ్స్, మనలో చాలా మంది చిన్నప్పటి నుంచి ఒకే మాట వింటూ పెరిగాం. బాగా చదువు, మంచి ఉద్యోగం సంపాదించు, జీతం పెంచుకో, జీవితం సెట్ అయిపోతుంది. కానీ నిజ జీవితంలో చాలా మందికి అలా జరగడం లేదు. ఎందుకంటే ఎక్కువ సంపాదించడం మరియు ధనవంతుడు కావడం రెండు వేర్వేరు విషయాలు. ఒక వ్యక్తి నెలకు 2 లక్షల రూపాయలు సంపాదిస్తూ కూడా ఆర్థిక ఒత్తిడికి ఉండవచ్చు. మరో వ్యక్తి 50,000 రూపాయలు సంపాదిస్తూ కూడా ప్రశాంతంగా జీవించవచ్చు. దీనికి కారణం జీతం కాదు, డబ్బుని ఎలా నిర్వహిస్తున్నామన్నదే. ఇప్పుడు ఒక సాధారణ ఉదాహరణ తీసుకుందాం. 5 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి నెలకు 40,000 రూపాయలు సంపాదించేవాడు. అప్పుడు ఒక సాధారణ ఫోన్ ఉండేది, బైక్ ఉండేది, అద్దె ఇల్లు ఉండేది, పరిమితికి మించిన ఖర్చులు కూడా ఉండేవి. నెలకు 5,000 రూపాయలు పొదుపు చేసేవాడు. కొన్నేళ్ల తర్వాత అతని జీతం 80,000 రూపాయలకు పెరిగింది. ఇప్పుడు అతని దగ్గర ఖరీదైన మొబైల్ ఉంది, కొత్త కారు ఉంది, అనేక సబ్స్క్రిప్షన్లు ఉన్నాయి, ప్రతి వీకెండ్ బయట ఖర్చులు ఉన్నాయి, పెద్ద అద్దె ఇల్లు ఉంది. కానీ నెలాఖరుకు పొదుపు మాత్రం ఇంకా 5,000 రూపాయలే ఉంది. కొన్నిసార్లు అంతకంటే తక్కువ కూడా ఉంటుంది. ఇదే అసలు సమస్య. ఆదాయం పెరిగింది కానీ సంపద పెరగలేదు. ఎందుకంటే ఆదాయం పెరిగినంత వేగంగా ఖర్చులు కూడా పెరిగిపోయాయి. ఆర్థిక నిపుణులు దీనిపై లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అని పిలుస్తున్నారు. ఇది మధ్యతరగతి కుటుంబాలకు నెమ్మదిగా ఆర్థికంగా బలహీనపరిచే అతిపెద్ద కారణాల్లో ఒకటి. ఫ్రెండ్స్, ఒకప్పుడు అవసరంగా అనిపించిన విషయాలు జీతం పెరిగిన తర్వాత అవసరాలుగా కనిపించడం ప్రారంభమవుతాయి. ముందుగా 5,000 రూపాయల ఫోన్ సరిపోతుంది, తర్వాత 50,000 రూపాయల ఫోన్ కావాలి అనిపిస్తుంది. ముందుగా బైక్ సరిపోతుంది, తర్వాత కార్ అవసరం అనిపిస్తుంది. ముందుగా సంవత్సరానికి ఒకసారి టూర్ వెళ్తాం, తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి వెళ్ళాలని అనిపిస్తుంది. ఇవన్నీ తప్పు కాదు, కానీ సమస్య ఎక్కడ మొదలవుతుంది అంటే ఆదాయం పెరిగిన ప్రతి రూపాయిని ఖర్చు చేయడం ప్రారంభించినప్పుడు. ఇప్పుడు ఒక ప్రశ్న, ఎందుకు చాలా మంది ఎక్కువ సంపాదించిన డబ్బు నిలుపుకోలేకపోతున్నారు? దీనికి మరో పెద్ద కారణం పోలికల సంస్కృతి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ సమస్య మరింత పెరిగింది. తమ స్నేహితుడు కొత్త కారు కొన్నాడు, మన సహోద్యోగి విదేశీ ట్రిప్ వెళ్ళాడు, మన బంధువు కొత్త ఇల్లు కట్టాడు, మన పొరుగువాడు కొత్త ఐఫోన్ కొనుగోలు చేశాడు. ఇవన్నీ చూసిన తర్వాత మనలో కూడా అదే కోరిక మొదలవుతుంది. కానీ మనం ఒక విషయం మర్చిపోతాం. వాళ్ళ ఆదాయం ఎంత, వాళ్ళ అప్పులు ఎంత, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏమిటి, ఇవేవి మనకు తెలియవు. మనకు కనిపించేది కేవలం వారి జీవితంలోని హైలైట్ మాత్రమే. ఆ హైలైట్ ని చూసి మన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తాం. ఇదే చాలా మందిని అప్పుల బాట పట్టిస్తోంది. ఫ్రెండ్స్, నిజమైన సంపద అంటే ఖరీదైన ఫోన్ కాదు, పెద్ద కారు కాదు, బ్రాండెడ్ దుస్తువులు కాదు. నిజమైన సంపద అంటే మీరు పని చేయకపోయినా కొంతకాలం మీ జీవితాన్ని నడిపించగలే ఆర్థిక భద్రత. మీ దగ్గర అత్యవసర నిధి ఉండడం, మీ దగ్గర పెట్టుబడులు ఉండడం, మీ దగ్గర అప్పుల భారం తక్కువగా ఉండడం. ఇవే నిజమైన సంపదకు సూచికలు. ఒక వ్యక్తి నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకుందాం, కానీ అతనికి పొదుపు లేదు, పెట్టుబడులు లేవు, అప్పులు ఎక్కువగా ఉన్నాయి. మరో వ్యక్తి నెలకు 50,000 రూపాయలు మాత్రమే సంపాదిస్తూ ఉన్నాడు, కానీ ప్రతి నెల క్రమం తప్పకుండా పొదుపు చేస్తున్నాడు, పెట్టుబడులు పెడుతున్నాడు, అప్పులు నియంత్రణలోనే ఉన్నాయి. ఈ ఇద్దరిలో నిజంగా ఆర్థిక బలమైన వ్యక్తి ఎవరు? రెండో వ్యక్తే. ఎందుకంటే ఆర్థిక భద్రత అనేది ఎంత సంపాదిస్తున్నామన్న దానికంటే ఎంత నిల్వ చేసుకుంటున్నామన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. చాలా మంది సత్యాన్ని చాలా ఆలస్యంగా అర్థం చేసుకుంటారు. అందుకే జీవితాంతం కష్టపడి పనిచేసినా కూడా పెద్దగా సంపదని నిర్మించుకోలేకపోతారు. ఇప్పుడు మరో ప్రమాదకరమైన విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. అదే ఈఎంఐ జీవితం. జీతం పెరిగిన వెంటనే చాలా మంది కొత్త ఈఎంఐ తీసుకుంటారు. కారు ఈఎంఐ, ఫోన్ ఈఎంఐ, ఫర్నిచర్ ఈఎంఐ, గ్యాడ్జెట్స్ ఈఎంఐ, ఇలా ఒక్కొక్కటి పెరుగుతూనే ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత జీతం వచ్చిన మొదటి వారంలోనే చాలా భాగం ఈఎంఐలకే వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది ఎందుకు ప్రమాదకరం అంటే ఈఎంఐ అనేది మీ భవిష్యత్తు ఆదాయాన్ని ఈ రోజు ఖర్చు చేసే విధానం. అవసరమైన ఈఎంఐలు తప్పు కాదు, కానీ ప్రతి కోరిక కోసం ఈఎంఐ తీసుకోవడం ఆర్థిక స్వేచ్ఛను నెమ్మదిగా చంపేస్తోంది. ఇప్పుడు ఒక గోల్డెన్ రూల్ గురించి కూడా తెలుసుకుందాం. ఇది ప్రపంచంలోని చాలా మంది ధనవంతులు పాటించే నియమం.
జీతం పెరిగిన ప్రతిసారి మొత్తం పెరిగిన ఆదాయాన్ని ఖర్చులోకి మార్చకూడదు. ఉదాహరణకు మీ జీతం 10,000 రూపాయలు పెరిగింది అనుకుందాం. ఆ 10,000లో కనీసం 5,000 రూపాయలు నేరుగా పొదుపు లేదా పెట్టుబడి కేటాయించాలి. మిగిలిన మొత్తంతో మాత్రమే జీవన శైలిలోని మార్పులు చేసుకోవాలి. ఈ ఒక్క నియమం పాటిస్తే ఆదాయం పెరిగే కొద్దీ మీ సంపద కూడా పెరుగుతోంది. లేదంటే జీతం పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతూనే ఉంటాయి. ఫ్రెండ్స్, చాలా మంది డబ్బు సంపాదించలేక ఇబ్బంది పడడం లేదు, సంపాదించిన డబ్బును సరైన దిశలో నిర్వహించలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. డబ్బు సంపాదించడం ఒక నైపుణ్యం అయితే డబ్బును నిలుపుకోవడం మరో నైపుణ్యం. డబ్బును పెంచుకోవడం ఇంకో నైపుణ్యం. ప్రతి నెల మీ ఖర్చులను ఒకసారి పరిశీలించండి. నిజంగా అవసరమైనవి ఏవి, కేవలం అలవాటుగా చేస్తున్న ఖర్చులు ఏవి, ఇతరులను చూసి చేస్తున్న ఖర్చులు ఏవి, ఒకసారి నిజాయితీగా విశ్లేషించండి. మీకు ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తాయి. చాలా మంది జీతంలో మొదటి 1,00,000 రూపాయలు సంపాదించడం కష్టం కాదు, మొదటి 1,00,000 రూపాయలు పొదుపు చేయడమే కష్టం. కానీ ఒకసారి ఆ అలవాటు ఏర్పడితే తర్వాత సంపద నిర్మాణం చాలా సులభం అవుతూ ఉంటుంది. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, మీ జీతం ఎంత అన్నది ప్రపంచానికి కనిపిస్తోంది, కానీ మీ పొదుపు, మీ పెట్టుబడులు, మీ ఆర్థిక భద్రత, ఇవే మీ నిజమైన సంపద. జీతం పెరిగిన ప్రతిసారి జీవన శైలి పెంచడం కంటే ఆర్థిక స్వేచ్ఛను పెంచడంపై దృష్టి పెట్టండి. ఎందుకంటే చివరికి చేతుల్లోకి వచ్చే డబ్బు కాదు, మన దగ్గర మిగిలే డబ్బే మన భవిష్యత్తు నిర్ణయిస్తూ ఉంటుంది. మరి మీ అభిప్రాయం ఏమిటి? జీతం పెరిగిన తర్వాత మీరు ముందుగా ఖర్చులు పెంచుతారా లేక పొదుపు పెంచుతారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ఫైనాన్స్ అవగాహన వీడియోలు, మధ్యతరగతి కుటుంబాలకు ఉపయోగపడే ఆర్థిక చిట్కాలు, పెట్టుబడి విశ్లేషణ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. జై హింద్.